నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో నేడు ప్రజాభవన్ వేదికగా జరగనున్న అఖిలపక్ష ఎంపీల సమావేశంపై ఉత్కంఠ రేపుతుంది. కేంద్ర నిధులు రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీని ఏర్పాటు చేసినప్పటికీ రాజకీయంగా మాత్రం తీవ్ర సస్పెన్స్ నడుస్తుంది. ఈ భేటీకి వచ్చేదెవరు, డుమ్మా కొట్టేదెవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఈ సమావేశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈటెల వ్యాఖ్యలను సీఎం తప్పుపట్టడం, దానికి బీజేపీ నేతలు గట్టి కౌంటర్లు ఇవ్వడంతో ఈ భేటీకి ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరు అవుతారా లేదా అన్న దానిపైన పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తుంది. మరోవైపు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినా కేవలం రాజ్యసభలోనే బలం ఉన్న బీఆర్ఎస్ ఎంపీలకు సైతం సీఎం నుంచి ఆహ్వానం అందింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కాళేశ్వరంపైన పరస్పర ఆరోపణలతోటి పొలిటికల్ వార్ నడుస్తున్న వేళ గులాబీ ఎంపీలు ఈ భేటీకి వస్తారా లేక వ్యూహాత్మకంగా దూరంగా ఉంటారా అనేది సస్పెన్స్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో నేడు ప్రజాభవన్ వేదికగా జరగనున్న అఖిలపక్ష ఎంపీల సమావేశంపై ఉత్కంఠ రేపుతుంది. కేంద్ర నిధులు రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీని ఏర్పాటు చేసినప్పటికీ రాజకీయంగా మాత్రం తీవ్ర సస్పెన్స్ నడుస్తుంది. ఈ భేటీకి వచ్చేదెవరు, డుమ్మా కొట్టేదెవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు, లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాజకీయాల్లో నేడు ప్రజాభవన్ వేదికగా జరగనున్న అఖిలపక్ష ఎంపీల సమావేశం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? ఎస్, గుడ్ మార్నింగ్ చక్రి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 20 నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ముఖ్యంగా మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయాలతో పాటు మరోవైపు ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించినటువంటి విడుదల ఇప్పటివరకు కాలేదు కాబట్టి వాటి జాప్యం ఎందుకు వస్తుందనే దానిపై కూడా ఈరోజు ఆల్ పార్టీ ఎంపీలతో అన్ని పార్టీలు, అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఈ అన్ని పార్టీల ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. ప్రజాభవన్ వేదిక ద్వారా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడి పార్లమెంట్లో ఏ రకంగా వ్యవహరించాలన్న దానిపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్లమెంటు ఈ ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి ఎవరు హాజరవుతారు, ఎవరు డుమ్మా కొడతారనే చర్చ కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సమావేశానికి బీజేపీ పార్టీ చెందినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరవుతారా లేదా, ఎందుకంటే ఇటీవల కాలంలో కాళేశ్వరం సంబంధించినటువంటి నీటి విడుదలకు సంబంధించిన విషయంలో ఎంపీ ఈటెలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కిలాడి కమిటీలో ఎంపీ ఈటెల కూడా జాయిన్ కావడం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి కొంత ఈటెలపై వ్యంగ్యంగా మాట్లాడినటువంటి తీరు కూడా మనసు. అలాంటి ఈటెల ఈరోజు అటు ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్కి హాజరవుతారా లేదా, ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధులకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే కేంద్రం ఒక జాబితాను కూడా చెంది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అటు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కావచ్చు, తెలంగాణ సంక్షేమ పథకాల విషయంలో కూడా విడుదల చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీజేపీ ఎంపీలు కూడా దీనికి సంబంధించిన విషయంపై కూడా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 265 పేజీల నివేదికను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధం చేశారు. ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా పార్లమెంట్లో నిలిదే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రాబల్యం అటు పార్లమెంట్లో లేకపోయినప్పుడు కూడా పెద్దల సభలో మాత్రమే, వారికి రాజ్యసభలో మాత్రమే తమకు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎంపీలకు అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు హాజరవుతారా లేదా అన్నది కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాబోయే ఈ నెల 20 తేదీన పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంది. ఈ పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కావచ్చు, మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మూసీ పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే సిబిఐకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిధులకు సంబంధించినటువంటి విషయంపై సిబిఐ దర్యాప్తు ఆదేశాలు జరిగింది. అయినప్పుడు కూడా 11 నెలలు గడుస్తున్నప్పుడు కూడా సిబిఐ అధికారులు ఇప్పటివరకు కాళేశ్వరం అవకతవకలపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేం, దానికి ముందుకు వెళ్ళకపోవడంతో కొంత బీజేపీ తీరుపై కూడా కాంగ్రెస్ ఎంపీలు కొంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చించాలంటూ కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో నిలదీయాలంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గత మీడియా సమావేశాలు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అదే తరహాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన అంశాలు కూడా ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ ఆదేశాలు జారీ చేస్తూ ఇప్పటికీ కేబినెట్ కూడా తీర్మానం చేసింది. అయినప్పటికీ కూడా థర్మల్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు, విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు కూడా దీన్ని సిబిఐ చేత, ఎందుకంటే ఈ
రాష్ట్రానికి చెందినటువంటి అంశమే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాటితో సిబిఐ చేత దర్యాప్తు జరిపిస్తే అన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయని మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుని సిబిఐకి దర్యాప్తు చేశారు. ముఖ్యంగా 2 కేసులు, అటు కాళేశ్వరం కేసు, మరోవైపు విద్యుత్ థర్మల్ ప్లాంట్కి సంబంధించిన అవకతవకల కేసు, ఈ 2 కేసులు ఇప్పటికీ సిబిఐకి ఇచ్చినప్పుడు కూడా దాదాపు 11 నెలలు గడుస్తున్నప్పుడు కూడా దీనిపై ఎలాంటి అధోగతి లేదు, పురోగతి లేదు. కాబట్టి దీనిపై పార్లమెంట్లో ఖచ్చితంగా నిలదీయాలనే ఆలోచనలు ఈరోజు ఆల్ పార్టీ ఎంపీలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు ప్రజాభవన్ వేదిక ద్వారా ఆల్ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అంశాలపై కూడా దాదాపు 200 పైగా ఉన్నటువంటి అంశాలపై కూడా చర్చించి వారందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. 20 తేదీల ఏ విధంగా పార్లమెంట్లో కొట్లాడాలి, ఏ విధంగా అన్ని అంశాలపై నిలదీయాలి, పార్లమెంట్లో అన్ని అంశాలపై కూడా కాంగ్రెస్ ఎంపీలకు, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ ఎంపీలకు, మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు సిబిఐ చేత దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయడం లేదు, ఎందుకు కాళేశ్వరం విషయంలో ముందుకు వెళ్ళడం లేదనే అంశాలపై కూడా ఈరోజు ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. చక్రి అయితే సునీల్, అధికార కాంగ్రెస్ పార్టీ పిలిచిన ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ఎంపీలు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు? వారి హాజరు లేదా గైరు హాజరు భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది సునీల్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం పలికాడు. ఎందుకంటే ఈ నెల 20 తేదీన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కావచ్చు, ఐఆర్ఎఫ్సి నిధులు, మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సి నిధులు, అదేవిధంగా మెట్రో రైల్ ఫేజ్ 1లో ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ నుంచి టేక్అవుట్ చేసినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి బకాయిల విడుదలకు సంబంధించిన విషయంలో కేంద్రం జాప్యం వహిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రిని కలిశారు. అయినప్పుడు కలిసి దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఐఆర్ఎఫ్సి నిధులు విడుదల చేయలేదు. దీంతో పాటు మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయంపై కావచ్చు, మరోవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశము, మరోవైపు విద్యుత్ థర్మల్ ప్లాంట్లకు సంబంధించిన అంశం, ఈ 2 అంశాలపై ఇప్పటికే సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శాసనసభలో, శాసన మండలిలో కూడా తీర్మానం చేసి సిబిఐకి దాదాపు 11 నెలల క్రితమే సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. కానీ సిబిఐ అధికారులు మాత్రం ఇప్పటివరకైతే దీనిలో ఎలాంటి అధోగతి లేదు, పురోగతి లేదు, ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేదు, కేసు కూడా నమోదు చేయలేదు. అదే అంశాలపై కూడా ఈరోజు ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చే అవకాశం ఉంది. భవిష్యత్ రాజకీయాలు అంటే ఇది ఏ ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీగా చూడడానికి వీల్లేదు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రజల అంశాలని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మీటింగ్కి అటెండ్ కావాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలకు, అన్ని పార్టీ, బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీ కావచ్చు, ఎంఐఎం కూడా అన్ని పార్టీ నేతలకు కూడా ఆహ్వానం పలికారు. ఈరోజు అంటే ప్రజాభవన్ వేదిక ద్వారా ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎంపీలు హాజరవుతారా, బీజేపీ పార్టీ నుంచి ఈటెల కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరవుతారా లేదా, మరి ఎంతమంది హాజరవుతారు అనేది కూడా ప్రస్తుతం చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలోనే, అంటే పెద్దల సభలో మాత్రమే కొంత ప్రాబల్యం ఉంది. మిగిలినటువంటి పార్లమెంట్లో కొంత వారికి ఎక్కడ కూడా సీట్ లేదు. కాబట్టి మిగిలినటువంటి స్థానాలకు సంబంధించిన అంశంపై కూడా వారు అటెండ్ అవుతారా లేదా, గైర్ హాజరవుతారా కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్.